నమస్తే. నేను డాక్టర్ ఆండాళ్ భాస్కర్, గైనకాలజిస్ట్, నెల్లూరు. గత 33 ఏళ్లుగా నెల్లూరులో ప్రాక్టీస్ చేస్తున్నాము. ఈరోజు సేఫ్ మదర్హుడ్ డే. సో దాని గురించి మనం మాట్లాడబోతున్నాము. డాక్టర్ గారు, స్త్రీలు ప్రసవానికి ముందు, ప్రసవం తరువాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మా శ్రోతలకు తెలియజేస్తారా? సో ఇది ప్రెగ్నెన్సీ కేర్ అంటే దానికి ముందు, దాని తర్వాత రెండు ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ప్రెగ్నెన్సీకి ముందు ముఖ్యంగా ఇప్పుడు కరోనా తర్వాత ఎక్కువ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. ఏంటంటే ఈ ఫస్ట్ 3 monthsలోనే అబార్షన్ అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఈ విత్తనం ఇట్లా మొలకెత్తిస్తుంది, అట్లా కొన్ని నెలల్లో అయిపోతుంది, ఇంకా గ్రోత్ సరిగా ఉండదు. అది ఇట్లా అబార్షన్ అంటే ఇట్లానే వస్తుంది. 2 నెలలు వస్తుంది, హార్ట్ బీటింగ్ ఉంటుంది, తర్వాత చూసి హార్ట్ బీటింగ్ ఉండదు. ఇంకోటి వచ్చి 6వ నెల, అప్పటి వరకు బాగానే ఉంది, 6వ నెల స్కాన్లో చూస్తే అంగవైకల్యము. సో ఇది ఎందువల్ల అంటే ఇమ్యూనిటీ లెవెల్ తక్కువ ఉంది ఆ బిడ్డలో. సో దీనికి ఇంప్రూవ్ చేయాలి అంటే ప్రెగ్నెన్సీకి ముందు, ముఖ్యంగా ఒక 3 months ముందు నుంచి అయినా వాళ్ళు తీసుకునే డయట్, ముఖ్యంగా మంచి క్వాలిటీ ప్రోటీన్, అది వెజిటబుల్ ప్రోటీన్ అంటే మంచిది. తర్వాత కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, గుడ్ ఫ్యాట్, తర్వాత ఐరన్ రిచ్ ఫుడ్స్, విటమిన్ బి కాంప్లెక్స్ సప్లిమెంటేషన్, దీంతో పాటు వాళ్ళు కొంచెం ఎక్సర్సైజ్, ఇది కానీ చేసుకుంటే ప్రెగ్నెన్సీ రావడం ఈజీ, బిడ్డ బాగా ఎదుగుదల హెల్తీగా ఉండడానికి బాగుంటుంది. దీంతో పాటే ఇది మాత్రం కాకుండా ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, జింక్, ఇవి అన్ని సప్లిమెంటేషన్ కంపల్సరీ. ఎందుకంటే కొన్ని అంగవైకల్యం దానివల్లనే రాకుండా చూసుకునేదానికి, అబార్షన్ రాకుండా చూసుకునేదానికి స్టడీస్ బాగా చేసి చెప్తున్నారు. ప్రీ నేటల్గా ఈ సప్లిమెంట్స్ కంపల్సరీ అవసరం. సప్లిమెంటేషన్ టాబ్లెట్ వేసుకుంటే మాత్రమే చాలదు, డయట్లో కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది కాకుండా కొంతమందికి బీపీ, షుగర్ అది ఉందా టెస్ట్ చేయాలి. బీపీ, షుగర్ ఆల్రెడీ ఉంది అంటే వాళ్ళకి కంట్రోల్లో ఉందా, కంట్రోల్ ఉండిన తర్వాతనే వాళ్ళ ప్రెగ్నెన్సీకి పోవాలి. కొంతమందికి ఏంటంటే 2-3 సార్లు అబార్షన్ అయి ఉంటుంది. అటువంటి వాళ్ళు కంపల్సరీ 6 నెలలైనా, సంవత్సరమైనా గ్యాప్ తీసుకొని ఆ గ్యాప్లో ఏం చేయాలంటే టెస్ట్లు చేసుకోవాలి. ఏమేమి టెస్ట్, కారణాలు ఎందువల్ల ఉంటుంది వాళ్ళకి, శారీరకంగా ఇప్పుడు చేసిన ఇది ప్లస్ ఈ అబార్షన్ అయిన వాళ్ళకి మాత్రం ముఖ్యంగా మానసికంగా పక్క నుంచి ఎవరో ఒకరు ధైర్యం చెప్పాలి. అట్లా మానసికంగా, శారీరకంగా వాళ్ళు ప్రిపేర్ అయినప్పుడే అప్పుడు వచ్చిన ప్రెగ్నెన్సీ మనకి బాగుంటుంది. ఇది సపోర్టింగ్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఒక మారల్ సపోర్ట్ ఉన్నప్పుడు అప్పుడు ఆ ప్రెగ్నెన్సీ బాగుంటుంది. ఎందుకంటే ఒక ఆయన డాక్టర్ థామస్ వర్ని అని చాలా దీని మీద స్టడీస్ చేస్తుంది. ఈ ప్రెగ్నెన్సీలో బిడ్డ ఒక ఎట్లా ఉంటుంది, దానివల్ల పుట్టిన తర్వాత ఆయన ఏం చెప్తాడు, ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్ వెదర్ ఎ చైల్డ్ ఇస్ కన్సీవ్డ్ ఇన్ హేస్ట్, హేట్ ఆర్ లవ్. అంటే ఆ బిడ్డ అవసరంగా ఆ బిడ్డని అవసరంతో కన్నారా, లేదా ఇష్టంగా ఈ బిడ్డ మనకు కావాలి అనే ఫీలింగ్తో కన్నారా. అది ఏమవుతుంది, ఆ బిడ్డ పెద్దగా అయినప్పుడు ఆయన బిహేవియర్ మీద అది రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. అది మనం చాలా మన ఎక్స్పీరియన్స్లో కూడా చూస్తున్నాం. ఇది బిఫోర్ ప్రెగ్నెన్సీ మనం చూసుకోవాల్సింది. డెలివరీ అయిన తర్వాత అప్పుడు కూడా మనం కొన్ని కేర్ తీసుకోవాలి. ఎందుకంటే తల్లిని శారీరకంగా, మానసికంగా సిద్ధం చేయాలి. తర్వాత ఫస్ట్ డెలివరీ అయింది, రెండో డెలివరీకి గ్యాప్ మినిమం 1 year, 1.5 years ఉంటే మనకి సరిపోతుంది. ఈ అడ్వైస్ అంతా వాళ్ళకి చెప్పి వాళ్ళకి అప్పుడు కూడా వాళ్ళకి సపోర్ట్గా, పాతకాలంలో ఏంటంటే ఈ మనకి ఇప్పుడు ఇంత అవేర్నెస్, ఇంత ట్రీట్మెంట్, ఈ టెస్ట్లు ఉంది, అప్పుడు ఏం లేదు. అయినా ఇంట్లో పెద్దవాళ్ళు దీని గురించి బాగా గమనించి
ఆమెని శారీరకంగా తయారు చేశారు. ఇంటి పని చేసుకొని బాగా అయిపోతుంది. ధైర్యం చెప్పి 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 ఏం లేకుండా ఈజీగా నార్మల్ డెలివరీ చేపించుకున్నారు. అప్పుడు ఉండే ఫెసిలిటీస్ ఏం లేదు. అయినా అంతమంది ఈజీగా నార్మల్ డెలివరీ అయినారంటే కేవలం పెద్దవాళ్ళ సపోర్ట్ మాత్రమే. అందువల్ల ప్రెగ్నెన్సీ రావడం పిల్లల కన్నా పెద్ద ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఈ ఎక్స్పీరియన్స్ లో, మనం ఎంత మంచి హాస్పిటల్ పోయినా, ఎంత మంచి డాక్టర్ తీసుకున్నా, ఎంత మంచి ట్రీట్మెంట్ తీసుకున్నా అదంతా శారీరకంగా మాత్రమే. మానసికంగా ఆమెకి ఆ గూగుల్ చూడడం, వాళ్ళకి ఎట్లయిపోయింది నాకు ఎట్లయిపోతుంది ఆ డౌట్ ఉంటే మాత్రం ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటది. అది ఒక్కొక్కసారి తల్లితో ఉంటుంది, బిడ్డ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు. ధన్యవాదాలు డాక్టర్ గారు.